హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. జిహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా అండ్ రేషన్ కార్డుల జాబితా అయితే రెడీ అయిపోయింది. మరి హైదరాబాద్లో వార్డు సభలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి ఫస్ట్ వీక్లో వార్డు సభలు. ఇంత ముందుకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే హైదరాబాద్లో వార్డు సభలు కండక్ట్ చేయాల్సి ఉండగా సర్వే కంప్లీట్ కాకపోవడం అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉంది కనుక ఈ రెండింటి రీజన్తో అయితే హైదరాబాద్లో వార్డు సభలు అయితే మార్చ్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేయడానికి రెడీ అయితే చేస్తున్నారు. సో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు 10,70,659 మంది అయితే అప్లై చేసుకున్నారు. ఇందులో షేర్లింగంపల్లిలో మొత్తం 100% సర్వే కంప్లీట్ అయిపోయింది. కంటోన్మెంట్లో 85% సర్వే మాత్రమే ఉంది. ఇంకా మొత్తం పూర్తవడానికి ఇంకా 10 నుంచి 12 రోజులు, 10 రోజులు చెప్పిరంటే ఈ 15 రోజులు కంప్లీట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అయితే మార్చి 8 వరకు ఉంది. మార్చి 8 తర్వాత అంటే మార్చి 10 తర్వాత మనకు ఇందిరమ్మ ఇండ్ల సభలు పెట్టే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా రేషన్ కార్డులకు కూడా హైదరాబాద్లో 83,285 మంది అప్లై చేసుకురు. అందులో 75,000 మంది అర్హులని గుర్తించారు. ఈ 75,000 మందిని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కనుక ముందే రిలీజ్ చేయమని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఇప్పుడు మీ సేవలో కూడా ఆప్షన్ ఇచ్చిరు కనుక మీ సేవలో కూడా మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. ఇట్లా డబల్ అప్లై చేసుకోవడము అధికారులకు కూడా ఇబ్బంది అవుతుంది కనుక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పేర్లు అయితే ఇవ్వమని చెప్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇండ్లు అండ్ రేషన్ కార్డుల జాబితా ఒకటేసారి హైదరాబాద్లో ఫస్ట్ వీక్ మార్చిలో వార్డు సభలు పెట్టి మేము రిలీజ్ చేస్తామైతే చెప్తున్నారు. సో ఇది అప్డేట్. హైదరాబాద్లో మార్చ్ ఫస్ట్ వీక్ మార్చ్ 10 తర్వాత ఇందిరమ్మ ఇండ్ల వార్డు సభలు జరుగుతాయి. ఇందులోనే మనకు రేషన్ కార్డులు అండ్ ఇందిరమ్మ ఇండ్ల జాబితా అయితే రిలీజ్ చేస్తారు. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.